ట్రైన్ సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేస్తున్న ఓ ముఠా ఇటు ప్రయాణికులకు అటు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా చండీగఢ్ మధురై ట్రైన్ నిలిపి బంగారం దోపిడీ చేశారు. ఈ ముఠాలోని ఇద్దరిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ట్యాంపరింగ్ ముఠా ఏ విధంగా దోపిడీకి పాల్పడుతుందనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. సిగ్నల్స్ వద్ద కాయ్ నుంచి గ్రీన్ లైట్ కి బదులు రెడ్ ఆరెంజ్ లైట్ వెలిగేలా ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ట్రైన్ ఆగినా స్లో అయినా ట్రైన్లోకి వెళ్లి దోపిడీ చేస్తున్నారు. ట్యాంపరింగ్ ముఠా చేస్తున్న అరాచకాలను రైల్వే డీఎస్పీ మురళీధర్ వెల్లడించారు. అర్లీ అవర్స్ 12:05 to 12:20 ఈ ఒక ట్రైన్లో చైన్ స్నాచింగ్ కేసెస్ గురించి రిపోర్ట్ రావడం జరిగింది. ఈ దీంట్లో భాగంగా 20494 కంటే ముందు ఈ 12863 బెంగళూరు టు హౌరా ట్రైన్ పాస్ అవ్వడం జరిగింది. అది ఎంత స్లోగా దాంట్లో అఫెండర్స్ ఏం చేస్తుంటే బయట ఒక ఇద్దరు బయట లోపల బయట ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఒక కాయిన్ కానీ లేకపోతే ఒక ఐరన్ కానీ జంక్షన్ బాక్స్ దగ్గర పెట్టేసి పెడితే ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ ట్రైన్ కొద్దిగా స్లో అవుతుంది. అంటే సిగ్నల్ జంప్ అయ్యి గ్రీన్ సిగ్నల్ టు ఎల్లో టు రెడ్ సిగ్నల్ కావచ్చు. అప్పుడు ట్రైన్ స్లో అయినప్పుడు ఏం చేస్తారంటే ఆ బయట ఉండే బ్యాచ్ మాట్లాడుతుంది. లోపల ఈ స్లీపర్ కోచ్ మామూలు స్లీపర్ కోచెస్ ఆర్డినరీ ప్యాసింజర్స్ దగ్గర ఆ చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేస్తారు. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ ట్రైన్ ఒకటి హౌరా టు బెంగళూరు పాస్ అయింది. సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేస్తే పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెడ్ సిగ్నల్ పడి ట్రైన్ ఆపితే వెనక నుంచి అదే సమయంలో వచ్చే మరో ట్రైన్తో ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్స్ ని ట్యాంపరింగ్ చేసి దోపిడీ చేసే టెక్నాలజీ ఈ ముఠాకి ఎక్కడిది, ఎక్కడి నుంచి వాటిని కొనుగోలు చేశారనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, సిగ్నల్స్ ని ట్యాంపరింగ్ చేసి దోపిడీ చేసే టెక్నాలజీ అసలు ఎక్కడిది, ఈ ముఠాకి ఐడియాలజీ ఎక్కడ, అసలు అప్డేట్స్ ఏంటి, డీటెయిల్స్? ప్రసన్న, అల్లూరు పొడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్యన కాయిన్స్ ఉంచి సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ట్రైన్లో దోపిడీ చేసినటువంటి ఘటన కలకలం రేపుతా ఉంది. అయితే ఈ అల్లూరు పొడుగుపాడు మధ్యలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఎంచుకొని కొంతమంది ఈ ముఠా అక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ సిగ్నల్స్ కి కాయిన్స్ ని అడ్డం పెట్టి ఫస్ట్ ముందుగా హౌరా ఎక్స్ప్రెస్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క సిగ్నల్స్ ని ట్యాంపరింగ్ చేసేటువంటి ఆ యొక్క కాయిన్ ఉపయోగించి ఆ గ్రీన్ లైట్ లో ఉన్నటువంటి ఆ గ్రీన్ లైట్ కాయిన్స్ ఉంచితే అటు రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ మారేటువంటి అవకాశం ఉంటుందంట. అయితే ఆ నేపథ్యంలో ఆ యొక్క కాయిన్ నుంచి ట్రైన్ ని ముందుగా వెళ్తున్నటువంటి హౌరా బెంగళూరు ఎక్స్ప్రెస్ అయితే ఆపేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే సిగ్నల్ క్రాస్ అయినటువంటి ఆ యొక్క ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. తర్వాత 40 నిమిషాల తర్వాత చండీగఢ్ మధురై వెళ్ళేటువంటి చండీగఢ్ టు మధురై ట్రైన్ అయితే మళ్ళీ ఇంకొకసారి ఏకంగా సిగ్నల్స్ వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్ వైర్స్ ని కట్ చేసి ఆ యొక్క లోపలికి వెళ్ళి దోపిడీ చేసినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఒకసారి పూర్తిగా వివరాల్లోకి కానీ వెళ్తే అక్కడ ఈ యొక్క ముఠా అంతా కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారని, ఈ యొక్క ఉత్తరాది రాష్ట్రాల్లో ఎలాంటి సిగ్నల్ ట్యాంపరింగ్స్ అంతా కూడా చేస్తూ ఉంటారని చెప్పి కూడా ఇటు పోలీసుల నుంచి సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఈ సిగ్నల్స్ కాయిన్స్ ఉంచి అదేవిధంగా గ్రీన్ లైట్ కి బదులు రెడ్ ఆరెంజ్ లైట్ వెలిగేలా ఆ యొక్క బురుడి కొట్టించి ఆ ట్రైన్ లో వెళ్తున్నటువంటి ట్రైన్ ని ఆపి ఆ ట్రైన్ S5 S4 బోగిల్లోకి వెళ్ళి అప్పటికే ముగ్గురు దుండగులు లోపల ఉన్నారు. అయితే ఆ ట్రైన్ ఆగంగానే ఇంకొక ఇద్దరు లోపలికి వెళ్ళి 5 మంది లోపలికి వెళ్ళి ఆ S4 S5 ఏవైతే బోగీలు ఉన్నాయో ఆ బోగిల్లో భయభ్రాంతులకి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకసారిగా ట్రైన్ ఆగడం అంటే ఎవరూ లేనటువంటి అర్ధరాత్రి దాటిన తర్వాత సమయంలో ఆ ట్రైన్ ఆగిపోవడం, ఆ బోగీల్లో కొంతమంది మాత్రమే ప్రయాణికులు ఉండడం, ఆ ప్రయాణికుల్ని భయభ్రాంతులకి గురి చేసి వారి పైన దౌర్జన్యం చేసి వారి మెల్ల ఉన్నటువంటి బంగారు చైన్లతో పాటు కొంత నగదు కూడా తీసుకెళ్లారని చెప్పి కూడా ఇటు పోలీసుల నుంచి సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇటు ఈ యొక్క ట్రైన్ సిగ్నల్స్ ని ట్యాంపరింగ్ చేసి ఈ యొక్క ముఠా అయితే రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాము. తాజాగా
ఇప్పటికే ఆ యొక్క సిగ్నల్స్ వద్ద కూడా లోపల సీసీ కెమెరా ఉంటుందని చెప్పి ఇటు డిఎస్పీ కూడా వెల్లడిస్తా ఉన్నారు. దాంట్లో ఇద్దరు వ్యక్తులను కూడా గుర్తించడం జరిగిందని చెప్పి ఆ యొక్క డిఎస్పీ చెప్తున్నటువంటి నేపథ్యంలో వారిద్దరి కోసం కూడా ఎంక్వైరీ చేసి వారిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇలాంటి సిగ్నల్స్ ట్యాపరింగ్ చేస్తే ఈ పెను ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక ట్రైన్ సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆ ట్రైన్ ఆగున్నప్పుడు వెనకున్నటువంటి సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నల్ గ్రీన్ లైట్ లో ఉంటుంది కాబట్టి ఆ ట్రైన్ వేగంగా వచ్చి ఈ ట్రైన్ ని గుద్దుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రమాదంలో చాలా ఘటన అంటే చాలా భారీ ఎత్తున ఈ యొక్క ఘటన అయితే జరుగుండేటువంటి అవకాశాలు ఉండేవి. అయితే ఆ సమయానికి వెనక ఎలాంటి ట్రైన్లు రాకపోవడంతో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ యొక్క వెనక ట్రైన్ కానీ వచ్చుంటే ఒక మరణ మృదంగం కూడా జరుగుండేది ఇటు నెల్లూరు జిల్లాలో. అదేవిధంగా అని చెప్పి కూడా ఇటు ప్రయాణికులు అదేవిధంగా ప్రజానీకం కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, సిఆర్పిఎస్, అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు ఈ సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా ఒక ట్రైన్ కి పెట్టినటువంటి వ్యక్తుల్ని గుర్తించలేకపోవడం, అదేవిధంగా ఈ యొక్క ఘటనని ఆలస్యంగా వెలుగులోకి రావడం, గోప్యంగా ఉంచడం పైన కూడా ఇటు ప్రజానీకం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ యొక్క సిగ్నల్స్ ను ట్యాప్ చేసే దోపిడీ చేసే టెక్నాలజీ ఉత్తరాది రాష్ట్రాలు అంటే బీహార్, హర్యానా రాష్ట్రాల్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే తొలిసారిగా ఈ యొక్క నెల్లూరులో జరగడం ప్రజలను అయితే ఒక భయభ్రాంతులకి అంటే ట్రైన్ లో ప్రయాణించే వారికి కూడా ఈ యొక్క సురక్షిత వారికి భద్రత లేకపోవడం ఏంటని కూడా ఇటు నివురిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రైల్వే డిఎస్పీ కూడా ఇప్పటికే దాని మీద రైల్వే అధికారులు కావచ్చు, అదేవిధంగా సిఆర్పిఎస్ మొత్తం ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎవరెవరు ఉన్నారో దీంట్లో ఇంతకుముందు దాని మరోవైపు కూడా ఇటు రైల్వే ఈ సిగ్నల్స్ ని ట్యాపరింగ్ చేయాలంటే దీంట్లో అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు. అనుభవం లేని వ్యక్తులు దీంట్లో చేయలేరు. అంటే ఆ సిగ్నల్స్ కట్ చేయటం కానీ ఆ సిగ్నల్స్ వైర్స్ కట్ చేసిన తర్వాత ఆ కాయిన్స్ ఏవైతే నాణ్యాలు ఉంటాయో ఆ నాణ్యాలను పెట్టినప్పుడు ఆ రంగు కలర్ మారటం, అదే రెడ్ నుంచి ఆరెంజ్, గ్రీన్ నుంచి రెడ్ ఆరెంజ్కి రావడం వంటివి కూడా ఆ విషయం తెలిసినటువంటి వారే అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించినటువంటి వారే ఉంటారని చెప్పి కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా పూర్తిగా రైల్వే పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఒక ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించినటువంటి నేపథ్యంలో వారు ఎక్కడ ఉన్నారు, వారు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా వారైతే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు ప్రసన్న. ఎందుకనంటే ఆ సమయంలో వెనక ఇంకొక ట్రైన్ వచ్చి ఉంటే అంటే ముందు ఉన్నటువంటి సిగ్నల్ రెడ్ పడవడం, వెనక ఉన్నటువంటి సిగ్నల్ గ్రీన్ ఉంటుంది. అంటే వారికి తెలియదు కాబట్టి ఆ ట్రైన్ వేగంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ సిగ్నల్స్ ఆ సమయంలో ఉన్నటువంటి ఏదైతే చండీగఢ్ మధురై ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ ఏదైనా సాంకేతిక లోపం వల్ల ఆగిందని చెప్పుకొని వారు వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఈ విషయాన్ని పాండిచేరికి సంబంధించినటువంటి రమ్య అనే మహిళ పాండిచేరిలో కంప్లైంట్ ఇవ్వడం, అదేవిధంగా అక్కడ ట్రైన్ ఆగినటువంటి సమయంలో కొంతమంది గుర్తించినటువంటి సమయంలో ఇదంతా కూడా చర్చ జరుగుతున్న సమయంలో పోలీసులు కూడా గుర్తించి దీనిపైన విచారణ చేయడం, ఆ యొక్క సిగ్నల్స్ అల్లూరు రోడ్డు ఇటు పొడుగుపాడు సెంటర్ లో ఉన్నటువంటి ఆ సిగ్నల్స్ దగ్గరికి వెళ్లి ఆ సిగ్నల్స్ వైర్ ఏ విధంగా కట్ చేశారు, అక్కడ ఏ విధంగా ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడారు, అలాంటి ఎలా జరిగినటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అయితే అదేవిధంగా పాండిచేరిలో రమ్య అనే వ్యక్తి మెడలో నుంచి 20 గ్రాములు చైను, అదేవిధంగా మరో మహిళ మెడలో నుంచి 20 గ్రాముల చైను లాక్కొని వెళ్లారని చెప్పి దాంతో పాటుగా కొంత నగదు కూడా దోచుకెళ్ళినట్టు చెప్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద ముగ్గురు కంప్లైంట్ ఇటు పాండిచేరిలో ఇవ్వడం జరిగింది. అయితే దీంతో ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి రైల్వే అధికారులు, రైల్వే డిఎస్పీ వీరంతా కూడా దీని మీద పూర్తి విచారణ జరుపుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు జరుగుతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు వ్యవస్థ రైల్వే వ్యవస్థ ఏం చేస్తుందని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ప్రసన్న. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.